రాయలసీమ అనే పేరు వింటేనే ఒకప్పుడు ఒళ్ళు జల్లుమనేది. ఎన్నో పాత పగలు, కసి ప్రత్యక్షులు వేసే పన్నాగం, ఇంకా ఎన్నో ఫ్యాక్షన్లకు మారుపేరు. ఇవన్నీ ఒకరి మీదే కక్షలు పెంచుకుని ఒక్కరోజైనా ఒంటరిగా బయట తిరుగుతూ బతకలేరు. కేవలం ఒక్క రాయలసీమ ప్రజలు తప్ప. ఆ ఉడుకు రక్తంలోనే ఆ కసి ఉంటుంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాల ప్రజల్ని అడగండి. ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఏంటో చెప్తారు. రాయలసీమ రాష్ట్రానికి మొట్టమొదటి రాజధానినిచ్చింది. అదే రాయలసీమ 6 మంది ముఖ్యమంత్రులనిచ్చింది. రాయలసీమ రాష్ట్రానికి రాష్ట్రపతినిచ్చింది. వేమన కవి, ఇంకా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇలా రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి బయలుదేరి హైదరాబాద్లో తిరిగే ఉగ్రవాదుల్ని, రౌడీ షీటర్లకి చుక్కలు చూపించి రాజకీయ ప్రపంచాన్ని ఒంటి కాలు మీద నడిపించిన నాయకుడు. ఇది ఒక లెజెండ్ కథ, ఒక రాజకీయ యుద్ధ కథ, ఒక మిస్టరీ. అతనే పరిటాల రవి. పరిటాల రవి అనే ఒక వ్యక్తిని ఎవడన్నా టచ్ చేయాలి అనే ఆలోచన కూడా రావడానికి చాలా భయపడతాడు ఎవడైనా సరే. 2004 అది కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఎవరైనా సరే పరిటాల రవి అనే వ్యక్తిని అతని గురించి ఆలోచించడానికి కానీ టచ్ చేయడానికి కానీ భయపడేవాడు. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పరిటాల కుటుంబం ఇంకా గంగుల నారాయణరెడ్డి కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షనిజం ఆధారంగా ఎన్నో సినిమాలు పుట్టుకొచ్చాయి. అవే శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి, రక్త చరిత్ర మొదలైనవి. పరిటాల రవి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకా గంగుల సూర్యనారాయణ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షనిజం వల్ల రాయలసీమలో రత్నాల సీమతో పాటు రక్తాల సీమగా మారింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పరిటాల రవి 1957 అనంతపురం జిల్లాలో పెనుకొండ నియోజకవర్గంలో ఉన్న వెంకటాపురం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు పరిటాల శ్రీరాములు. పరిటాల శ్రీరాముల తండ్రి ముత్యాలప్పయ్య గారి మేనమామ స్వతంత్రం రాకముందే కమ్యూనిస్ట్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు. పరిటాల శ్రీరాములు కూడా ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పోరాడాడు. ఇలా కాలం గడిచాక 1952లో 17 ఏళ్ల వయసులో పరిటాల శ్రీరాములకి వివాహం జరిగింది. వారికి పుట్టిన దంపతులే పరిటాల రవీంద్ర, పరిటాల హరీంద్ర, ఇంకా పరిటాల శైలజ. పరిటాల కుటుంబానికి సుమారు 300 ఎకరాల భూమి ఉన్న పరిటాల శ్రీరాములయ్యకి పేదలపై సానుభూతి ఎక్కువ. వారింటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. అంతేకాకుండా వాళ్ళ ఊరిలో శ్రీరాములయ్య కుటుంబానికి చాలా మంచి పేరు, పలుకుబడి ఉండేది. అలా ఆయన కమ్యూనిస్టు పార్టీ అండతో తన భూమిలో చాలా వాటిని కురుబ, ఈడిగ, బోయ కులాల పేదలకు ఇచ్చారు. ఇంకా చాలామంది భూస్వాముల్ని తోచినంతలో పేదలకు తమ భూముల్లో కొంత వాటాని ఇవ్వమని పిలుపునిచ్చారు. ఇలా శ్రీరాములు పేదలకు అండగా నిలిచి పోరాటం చేశాడు. ఇలా కొంతకాలం గడిచాక పరిటాల శ్రీరాములు 1971లో సిపిఐ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమాల్లో ప్రముఖ నాయకుడయ్యాడు. ఇది కాస్త రాజకీయ వేటుగా మారింది. శ్రీరాములు పేదల కోసం చేసే మేలును ఓర్చలేక పరిటాల శ్రీరాముల అనుచరులు మద్దల చెరువు నారాయణ రెడ్డి, అతని మిత్రుడు సానె చెన్నారెడ్డి కలిసి 1975లో పరిటాల రవి తండ్రి శ్రీరాముల్ని హత్య చేయించారు. తండ్రి చనిపోయిన తర్వాత పరిటాల రవి తమ్ముడు పరిటాల హరి కూడా నక్సలైట్ల ఉద్యమాల్లో చేరాడు. ఇంకా పేదల కోసం పోరాడాడు. కానీ 1982లో పరిటాల హరిని కూడా పోలీసులు నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఇరికించి పరిటాల హరిని చంపేశారు. అయినా పరిటాల రవి పేదలకు ఎప్పుడూ అండగా ఉంటూ మంచి చేసేవాడు. ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో అతనికి తన తండ్రి పేరు వల్ల అతనికి ఇంకా ప్రజల ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. పరిటాల రవి కుటుంబం అప్పటిదాకా ఏ హత్యలు చేయలేదు. అలాంటిది తన తండ్రిని, తమ్ముడిని ఇద్దరిని కోల్పోవడంతో రవి ఎంతో ఆవేశం చెందాడు. కసి తీర్చుకోవాలన్న ఆవేదన అతనిలో రగిలేది. ఇలా రవిని చంపుతారు అని తెలిసి తన మామ కొండయ్య ఉన్న సిరికొట్టాల గ్రామానికి వెళ్ళి ఆశ్రయం తీసుకున్నాడు. అక్కడే పరిటాల సునీతను 1986లో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వ్యవసాయం చేసుకుంటూ అణిగిమణిగి ఉండేవాడు. రవిని ఎక్కడ ఎప్పుడు ఎలా చంపుతారో అని తెలిసి ఇలా 1 సంవత్సరం పాటు ఎవరికీ కనిపించకుండా నక్సలైట్లలో తల దాచుకొని తిరిగేవాడు.
కాలం గడిచాక మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చాడు. ఇది చూసి కొందరు గ్రామస్తులు ఆయన్ని ఒక నక్సలైట్ అని ప్రచారం చేశారు. ఇలానే పైడాల శ్రీరాములయ్యని చంపిన గంగుల నారాయణ రెడ్డిని 1983లో పీడబ్ల్యూజీ నక్సలైట్లు చంపేశారు. కానీ ఈ హత్యల వెనుక పైడాల రవి హస్తముందని ఆరోపణలు మోపింది. ఇవన్నీ చూడలేక పైడాల రవి అసలైన ఫ్యాక్షనిజం అంటే ఏంటో చూపియాలని నిర్ణయించుకున్నాడు. ఇంకొక విషయం ఇక్కడ బాగా వినండి. గంగుల నారాయణ రెడ్డి కొడుకు గంగుల సూర్యనారాయణ రెడ్డి మద్దల చెరువు సూర్య అని కూడా పిలువబడుతుంటాడు. 1983 గంగుల నారాయణ రెడ్డి హత్య తరువాత పెనుకొండ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రామచంద్రారెడ్డి 1983-85 ఎన్నికల్లో పెనుకొండకి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ రామచంద్రారెడ్డి గెలిచిన పెనుకొండలో శాంతి నెలకొనలేదు. ఆ ప్రాంతమంతా ఫ్యాక్షన్ కలహాలతో, హింసాత్మక సంఘటనలతో నిండిపోయింది. ఇలా 1989 అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకుంటాడు. అండ్ ఆ ఎలక్షన్లోనే శ్రీరాములయ్య హత్యకు కారణమైన గంగుల నారాయణ రెడ్డి మిత్రుడు చెన్నారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యేగా పోటీకి దిగుతాడు. ఆ ఎలక్షన్ జరిగిన రోజే పరిటాల రవి ఇంకా చెన్నారెడ్డి మధ్య గొడవలు జరిగాయి. ఇంకా రోజులు గడిచాక ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి. చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంకా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచింది. ఇప్పుడు చెన్నారెడ్డి ఎమ్మెల్యే అవ్వడంతో అతనికి ఇంకా బలం పెరిగింది. ప్రజల నుండి అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఇంకా చెన్నారెడ్డి మనుషులు రవి మనుషుల్ని చంపుకుంటూ వచ్చారు. పరిటాల రవిని అభిమానించే కొన్ని గ్రామాల ప్రజలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇలా పరిటాల రవికి పవర్ తగ్గడంతో నాకు ఒక్కరోజు సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు చంపుతారు అని భయం లేకుండా బయట తిరిగేవాడు. ఇలా 1991లో పరిటాల రవి తన తండ్రి చావుకు కారణమైన సానె చెన్నారెడ్డిని పీడబ్ల్యూజీ సహాయంతో చంపించాడు అని చెప్తుంటారు. ఇక్కడ రవికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే తండ్రి చావుకు కారణమైన గంగుల నారాయణ రెడ్డి ఇంకా చెన్నారెడ్డి ఇద్దరు చనిపోయారు. అదే సంవత్సరం 1991లో బై ఎలక్షన్స్ వచ్చాయి. పెనుకొండ నియోజకవర్గం నుండి చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడే జాగ్రత్తగా వినండి, ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మద్దల చెరువు సూరి ఇంకా ఓబుల్ రెడ్డి అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వీళ్ళని ముందే సోషల్ మీడియాలో చూసి ఉంటారు. చనిపోయిన సానె చెన్నారెడ్డి, గంగుల నారాయణ రెడ్డి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అండ్ చెన్నారెడ్డికి ఇద్దరు కొడుకులు, వీళ్ళే రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి. అండ్ గంగుల నారాయణ రెడ్డికి ఇద్దరు కొడుకులు, వీళ్ళే గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంకా రఘునాథ్ రెడ్డి. ఇక్కడ వీళ్ళు మొత్తం 4 మెంబర్స్. అండ్ అటువైపు రవి ఒక్కడే. ఈ నలుగురికి ఫుల్ పొలిటికల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వీళ్ళదే. అలా ఆ నియోజకవర్గం వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఎన్నో పెరిగాయి. ఇంకా గ్రామాల్లో ఎన్నో ఇళ్ళు తగలబెట్టారు. ఇలా ప్రజలు అందరూ కలిసి గ్రామాల్లో జరిగే దుర్మార్గాలు చూడలేక పరిటాల రవి సాయం కోసం వచ్చేవారు. అలా అతని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ వచ్చింది. అనంతపురం అంతా పరిటాల రవి అనే పేరు మారుమోగింది. అలా అతని పవర్ పెరగడంతో 1993లో పరిటాల రవికి తెలుగుదేశం పార్టీ నుండి పెనుకొండ టికెట్ వచ్చింది. 1994 ఎలక్షన్స్లో పరిటాల రవి గెలిచాడు. అప్పట్లో ఉన్న రీఆర్గనైజింగ్ కమిటీ ఆర్ఓసి గ్రూప్ ఫౌండర్ పోతుల సురేష్ అయితే, ఇంకా పరిటాల రవి ఆర్ఓసి గ్రూప్ని వెనుక నుండి నడిపించే మాస్టర్ మైండ్. ఒకసారి గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో టీవీ పనిచేయకపోవడంతో రిపేర్ షాప్కి ఇచ్చాడు. అదే సమయం చూసుకొని టీవీ షాప్ ఓనర్ని బెదిరించి టీవీలో బాంబు పెట్టించాడు. టీవీ ఆన్ చేయగానే ఎంతో ఊహించని సంఘటన నెలకొంది. ఆ ఇంట్లో ఉన్న సూర్యనారాయణ రెడ్డి తల్లి ఇంకా ఇంట్లో ఉన్న 3 వ్యక్తులు ఆ బాంబు పేలుడికి చనిపోయారు. ఇంకా ఈ కేసులో పరిటాల రవి A1 ముఖ్య నిందితుడయ్యాడు. కానీ బాంబ్ బ్లాస్ట్లో సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో లేడు. ఏమీ తెలియని అమాయకుల ప్రాణాలు పోవడం బాధాకరం. ఈ ఘటనతో గంగుల సూర్యనారాయణ రెడ్డి ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. కాలం గడిచాక 1996లో రాష్ట్రంలో ఒక్కసారిగా ఎంతో బాధాకరమైన సంఘటన ఎదురైంది. అదే సీనియర్ ఎన్టీఆర్ గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం. ఇక రాష్ట్రం అంతా కన్నీటి బిందువులతో నిండిపోయింది. ఇక పార్టీకి పెద్ద దిక్కు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు నడిపించారు. మళ్ళీ పరిటాల రవి 1996లో పెనుకొండ నుండి పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు పరిటాల రవికి పొలిటికల్ పవర్ ఉండడంతో ఆర్ఓసి గ్రూప్ సహాయంతో ఓబుల్ రెడ్డిని చంపించారు అని స్థానికులు అంటుంటారు. ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరు చనిపోయారు. ఇక మిగిలింది 3.
ఓబుల్ చనిపోయిన తర్వాత గంగుల సూరి రవిపై ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర వేశాడు. 1997లో హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో రవి తండ్రి జీవితాన్ని ఆధారంగా తీస్తున్న శ్రీరాములయ్య అనే మూవీలో మోహన్ బాబు హీరో. ఇంకా పరిటాల రవి తన తండ్రి జీవితాన్ని దర్శకత్వం వహించేందుకు వెళ్ళాడు. ఇలా పరిటాల రవి స్టూడియో దగ్గర ఆగి ఉండడంతో గంగుల సూర్యనారాయణ రెడ్డి మనుషులు రిమోట్ కంట్రోల్ బాంబ్ని సెట్ చేశారు. కానీ ఈ లోపు టైమింగ్ తప్పిపోయింది. ఆ తర్వాత ఎంతో ఊహించని సంఘటన జరిగింది. అక్కడే ఉన్న ఈటీవీ టీం షూటింగ్లో ఉండగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ పేలుడుతో 26 మంది చనిపోయారు. ఇంకా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో జర్నలిస్టులు, టీవీ టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే గంగుల సూరిని కర్ణాటకలో ఉన్న చర్లపల్లి జైలుకు పంపారు. ఇది జరిగాక 1999లో ఓబుల్ తమ్ముడు రమణారెడ్డిని కూడా హైదరాబాద్లో ఆర్ఓసీ గ్రూప్ వాళ్ళు హత్య చేశారు. ఆ నలుగురిలో 2 చనిపోయారు. అదే సమయంలో 1999లో పరిటాల రవి టీడీపీ టికెట్పై బరిలో దిగాడు. జైల్లో ఉన్న సూరి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఫలితంగా పరిటాల రవి ఘన విజయం సాధించాడు. ముందు జరిగిన అన్ని ఎన్నికల్లో ఎన్నో దాడులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చేసుకుని ఎన్నో ప్రాణాలు పోయాయి. కానీ ఆ ఎన్నికల్లో ఎవరూ చనిపోలేదు. రవి ప్రాబల్యం అంతగా ఉంది. ఎవరికి ఎదురుగా రావాలన్నా ధైర్యం రాలేదు. పరిటాల రవి ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్లో భూమి సెటిల్మెంట్లు ఇంకా పెద్ద కాంట్రాక్టులు సెటిల్మెంట్స్లో యాక్టివ్ అయ్యాడు. అతని పేరు వినగానే చాలామంది కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా భయపడేవారు. 1998 సమయంలో హైదరాబాద్ నగరంలో అప్పుడు ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పరిటాల రవి సహాయంతో హైదరాబాద్ నగరంలో ఉండే నక్సలైట్లను, ఉగ్రవాదుల్ని రాష్ట్రంలో లేకుండా చేశాడు. ఇలా కాలం గడిచాక 2000 సంవత్సరం తర్వాత ఎన్నో హింసాత్మక ఘటనలు పరిటాల రవి అణిచివేశాడు. ఒకసారి గంగుల సూర్యనారాయణ రెడ్డి రవి ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలని కుట్ర వేశాడు. కానీ ప్రయత్నం విఫలమైంది. ఇలా మళ్లీ సూరి గ్యాంగ్ రవి అనుచరుల్లో 3ని వెంకటాపురం వెళ్తూ కారులో చంపేశారు. 2004 ఎన్నికల్లో సూరి భార్య భానుమతి కాంగ్రెస్ టికెట్తో పోటీ చేసింది. అదే సమయంలో నక్సలైట్లు పరిటాల రవిని హెచ్చరించి బయటికి రాకూడదని చెప్పారు. అందుకు రవి భద్రత కోసం వెంకటాపురం గ్రామాన్ని దాటికి బయటకు రాలేదు. ప్రచారం మొత్తం అతని భార్య సునీతతో ఆ ప్రాంత మహిళలు చేశారు. ఎన్నికల్లో పరిటాల రవి అత్యధికంగా 24,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సర్కారు ఏర్పడిన 3 రోజుల నుండే అంటే మే 14వ తేదీ నుండి అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల హత్యలు మొదలయ్యాయి. పరిటాల రవికి ప్రాణహాని ఉందని స్పష్టమైంది. అతని సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. కేవలం 2 గన్మెన్లని మాత్రమే పెట్టింది. రవి మరిన్ని గన్మెన్లను కావాలని అడిగారు. కానీ ప్రభుత్వం తిరస్కరించింది. అలా పరిటాల రవి అనుచరులపై వరుస హత్యలు జరిగాయి. సరిగ్గా జనవరి 24, 2005 ఆ రోజు అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ సమావేశం ముగించుకొని బయటికి వస్తుండగా రవి శరీరంలోకి వరుసగా దుండగులు 7 బుల్లెట్లు కాల్చారు. రవి స్పాట్లోనే మృతి చెందాడు. అతని గన్మెన్ హబీబ్ మరియు అనుచరుడు కూడా అక్కడే చనిపోయాడు. దీన్ని వెనుక నుండి నడిపించింది మాత్రం జైలులో ఉన్న గంగుల సూర్యనారాయణ రెడ్డి. రవి మరణంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం జిల్లాలో భారీ అల్లర్లు జరిగాయి. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయబడ్డాయి. ప్రభుత్వానికి సుమారు ఎన్నో కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అల్లర్లో వేలాది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. పరిటాల రవి తన నియోజకవర్గంలో 44 గ్రామాలకు తాగునీరు, రహదారులు, ఆలయాలు నిర్మించి సుమారు 360 మందికి పైగా సొంత ఖర్చుతో పెళ్లిళ్లు చేయించారు. ఇలా పరిటాల రవి ఎన్నో అభివృద్ధి వైపు కొనసాగుతూ మరోవైపు రక్త చరిత్రల రక్తపాతాలతో ఎంతో మంది ఫ్యాక్షనిస్టులని అణచివేసి చివరికి ప్రాణాన్ని వదిలాడు. మహావీరులు, ధీరులు పరిటాల రవి. మై డియర్ గైస్, ఎండ్ దాకా ఇంట్రెస్టింగ్గా చూసి ఉంటే చాలా థ్యాంక్స్. మీరు ఏదో ఒకటి కొత్త విషయం అయితే తెలుసుకున్నారు. నాకు అది చాలు. ఇలానే ఎన్నో ఇన్ఫర్మేటివ్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. లవ్ యూ ఆల్.